గుర్తించినట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇక ఇదే నేపథ్యంలో టీచర్ నిన్న మందలించారు అనే నేపథ్యంలో మనస్తాపానికి గురైన నలుగురు విద్యార్థులు కూడా పారిపోయారు. అయితే కుటుంబ సభ్యులకి కూడా ఎవరికి చెప్పకుండా వారు పారిపోయారు. ప్రస్తుతం ఆ నలుగురు కూడా రైల్వే స్టేషన్ లో వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. బస్ కాంప్లెక్స్ లో వెళ్తున్న విజువల్స్ కూడా నలుగురు విద్యార్థులే పారిపోయారు. నిన్న టీచర్ తిట్టారు అనే మనస్తాపానికి గురై స్కూల్ నుంచి కూడా పారిపోయారు. ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా పారిపోయారు. ఇక ఇదే నేపథ్యంలో ఈ రోజు యాదగిరిగుట్ట దగ్గర పోలీసులు వారిని గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అయితే పేరెంట్స్ కి కూడా చెప్పకుండా స్కూల్ నుంచే ఈ నలుగురు విద్యార్థులు కూడా పారిపోయారు. నిన్న పెద్ద అంబర్పేట నుంచి వెళ్లిన నలుగురు విద్యార్థులు యాదగిరిగుట్ట మండలం దాతరపల్లి వ్యవసాయ బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా కూడా స్థానికులకి అనుమానం రావడంతో కూడా వారిని ప్రశ్నించగా వీరు ఆ నలుగురు అని గుర్తించి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి వీరు నలుగురిని కూడా పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే టీచర్ తిట్టారు అనే నేపథ్యంలో మనస్తాపానికి గురైన నలుగురు విద్యార్థులు ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి చెప్పకుండా స్కూల్ నుంచి అట్నుంచటే పారిపోయారు. ప్రస్తుతం బస్ కాంప్లెక్స్ లో కూడా వీరందరిది కూడా సీసీటీవీ రికార్డు కూడా అయింది. సీసీటీవీ కెమెరాలో వీళ్ళు నలుగురు బయటకు వెళ్తున్న విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఇక ఇదే నేపథ్యంలో వారి నలుగురిని కూడా వ్యవసాయ బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా కూడా చుట్టుపక్కల ఉన్న స్థానికులు గుర్తించి ఆ నలుగురు వీరి నలుగురే అనుకుంటూ కూడా వారు గుర్తించి అనుమానం రావడంతో వీళ్ళ నలుగురిని ప్రశ్నించగా వీరే అని చెప్పి వాళ్ళకి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే హుటాహుటిన యాదగిరిగుట్ట చేరుకొని అక్కడ వీరి నలుగురిని కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అయితే రైట్ సిఐ కూడా మాట్లాడారు. సిఐ ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సుమారు 1 గంట సమయంలో మాకు ఎస్హెచ్ఓ అంబర్పేట గారు కాల్ చేసేసి ఒక నలుగురు విద్యార్థులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయారని చెప్పేసి వాళ్ళు ఈ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నారని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ నుంచి మాకు కాల్ వచ్చింది. వాళ్ళ పిల్లలను కూడా ఆ ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తి దగ్గర ఉన్నారని చెప్పేసి తెలుపగా మేము వెంటనే మా బ్లూ కోల్స్ టీంని అలర్ట్ చేశాము. వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ దాతపల్లి విలేజ్ సమీపంలో ఆ నలుగురు విద్యార్థులు కనుగొన్నారు. వాళ్ళని పిఎస్ తీసుకొచ్చాము. వారి పేర్లు కనుక్కుంటే అద్భుత అని చెప్పేసి తెలుస్తుంది. అద్భుత అని మరి అతను ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అరౌండ్ 14 years ఏజ్ ఉన్నది. వాళ్ళు అంబర్పేటలో ఈ న్యూ చైతన్య స్కూల్లో వాళ్ళు 8th క్లాస్ చదువుతున్నారని తెలిసింది. వీళ్ళు 19th రోజున ఈవినింగ్ అవర్స్లో వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పకుండా స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి అట్నుంచటే వాళ్ళు నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వరంగల్కి వెళ్ళి వరంగల్ నుంచి అక్కడి నుంచి తిరిగి యాదగిరిగుట్టకి వచ్చారని తెలుస్తుంది. ఆ విద్యార్థులకి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కౌన్సిలింగ్ ఇవ్వగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ స్కూల్లో కొంచెం పిల్లలు కొద్దిగా ఏదో తప్పు చేశారని చెప్పేసి టీచర్లు కొద్దిగా మందలించడంతో ఆ పేరెంట్స్కి తాము చేసిన తప్పు ఎక్కడ తెలుస్తుందో అనే ఒక భయంతో పిల్లలు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారని తెలుస్తుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చడము ప్రాపర్గా భవిష్యత్తులో ఇట్లాంటి స్టెప్స్ తీసుకోకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళకి విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళ పేరెంట్స్తో పాటు అంబర్పేట పోలీస్ స్టేషన్ నుంచి కూడా పోలీసు వారు రావడంతో వాళ్ళకి అప్పచెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, అయితే నలుగురు పిల్లలు కూడా మిస్సింగ్ అయ్యారు. అయితే వారి మిస్టరీ కూడా ఇప్పుడు వీడింది. పోలీసులు వారిని పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే చిన్న కారణం టీచర్ తిట్టారు అనే చిన్న కారణంతో వారు స్కూల్ నుంచి కూడా ఇంట్లో ఎవరికి చెప్పకుండా పారిపోయారు. ప్రధాన కారణాలు ఏంటి? పిల్లలు మాట్లాడారా? కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా? డీటెయిల్స్ ఏంటి? తల్లిదండ్రులు అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. వీరు 19 సాయంత్రం స్కూల్ నుంచి కూడా పారిపోవడం జరిగింది. 19 సాయంత్రం, అదేవిధంగా 20 సాయంత్రం 2 రోజుల పాటు కూడా వీరు పూర్తిగా బయటనే ఉన్నటువంటి పరిస్థితి. స్కూల్ నుంచి పిల్లలు తిరిగి రాకపోవడంతో కూడా ఆ తల్లిదండ్రులు అంబర్పేట పిఎస్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసుల ఫిర్యాదు ఆధారంగా గత 2 రోజుల నుంచి కూడా విద్యార్థుల కోసం గాలిస్తూనే ఉన్నారు. వీరంతా 8th క్లాస్ చదువుతున్నారు. న్యూ చైతన్య స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. అక్కడ టీచర్ మందలించాడని చిన్నపాటి తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. ఆ టీచర్ మందలించడంతో కూడా ఆ విషయం పేరెంట్స్ కు తెలిస్తే మళ్ళీ గొడవ జరుగుతుందేమన్నటువంటి మనస్తాపంతో వీరు స్కూల్ నుంచి పరారీ కావడం జరిగింది. బదులుగా అంబర్పేట నుంచి రైల్వే స్టేషన్ చేరుకొని రైల్వే స్టేషన్ నుంచి మొదటగా నేరుగా వరంగల్ వెళ్ళడం జరిగింది. వరంగల్లో ఉన్న తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ లో రాత్రి అక్కడ పడుకోవడం జరిగింది. ఆ తర్వాత వరంగల్ నుంచి బయలుదేరి మళ్ళీ యాదగిరిగుట్ట రావడం జరిగింది. యాదగిరిగుట్టలోని యాదగిరిగుట్ట మండలం దాతరపల్లి వద్ద ఒక వ్యవసాయ బావి వద్ద పిల్లలంతా కూడా స్నానం చేస్తుండగా కూడా అక్కడ కొంతమంది చూడడం జరిగింది. చూసి పోలీసులకు ఆచూకీ తెలియడంతో కూడా అంబర్పేట పోలీసులు వెంటనే యాదగిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. యాదగిరిగుట్ట పోలీసులు అక్కడ బావి వద్దకు వెళ్లి కూడా విద్యార్థులను ఆ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆ తల్లిదండ్రులు కొద్దిసేపు క్రితమే యాదగిరిగుట్ట పిఎస్ కు వచ్చి పిల్లల్ని వెంట తీసుకువెళ్తున్నారు. మొత్తం ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మనం ఆనందం చూస్తున్నాం, సంతోషం చూస్తున్నాం. ఎందుకంటే మొత్తం 2 రోజుల నుంచి ఆచూకీ లేనటువంటి విద్యార్థులు క్షేమంగా
తిరిగి రావడంతో అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని, కేవలం ఆ టీచర్స్ మందలించారని, ఆ కారణంతో పేరెంట్స్ గొడవ చేస్తారనే కారణంగా తప్పిపోయినట్టు కూడా తెలుస్తుంది. వారంతా ముందుగా వరంగల్ వెళ్లారు, ఆ తర్వాత యాదగిరిగుట్ట ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు, ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా పిల్లలు తప్పిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. పిల్లలు ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరడంతో కూడా తల్లిదండ్రులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రమేష్, మరి ఆ టీచర్ అసలు ఏమని మందలించారు అంటే, ఆమె మందలించిన కారణంగానే కూడా వీళ్ళు నలుగురు కూడా పారిపోయినట్టు తెలుస్తుంది. ఏమని మందలించారు, దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉందా? అంటే తోటి విద్యార్థులతో కలిసి స్కూల్లోనే చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవ విద్యార్థులు ఆ టీచర్ కి చెప్పడంతో కూడా ఆ టీచర్ కూడా పూర్తిగా వీరికి తిట్టడం జరిగింది. ఇదే విషయం కూడా పేరెంట్స్ కు చెప్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంట్లో పేరెంట్స్ కు తెలిస్తే మళ్ళీ వారిని ఏమంటారో మనస్తాపంతో కూడా వీరంతా కూడా తెలిసే విధంగా మనస్తాపం చెంది నలుగురు కూడా, వీరంతా 8th క్లాస్ చదువుతున్నారు, నలుగురు విద్యార్థులు కూడా కలిసి ఆ టీచర్ ఆ విధంగా మందలించారు. అదేవిధంగా ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు తిడతారేమన్న ఒక భయంతో కూడా మనస్తాపం చెంది ఈ విధంగా రైలెక్కి పరారు కావడం జరిగింది. ఎట్టకేలకు 2 రోజుల పాటు వారంతా కూడా ఆ నిద్ర లేక తిండి లేక రైల్వే స్టేషన్ లోనే ఉండడం జరిగింది. ఆ తర్వాత ఒక దాసరపల్లిలోని ఒక వ్యవసాయ భావోత్సవ వారి యొక్క స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తుడు దగ్గరికి రావడం జరిగింది. పోలీసులు ఎట్టకేలకు 2 రోజుల నుంచి కూడా ఒక స్పెషల్ టీం పెట్టి కూడా ఈ నలుగురు విద్యార్థులని వెతికేలో ఉన్నారు. పూర్తిగా సీసీ కెమెరాలు కూడా అన్ని పరిశీలించి కూడా ఆ హైదరాబాద్ సరౌండింగ్ పరిసరాల ప్రాంతాల్లో చూస్తున్నారు. కానీ ఈ విధంగా వరంగల్ వచ్చి ఉంటారని ఎవరు కూడా ఊహించలేదు. చివరికి ఎట్టకేలకు పోలీసులు సమాచారం అందుకోవడంతో కూడా అంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకోవడం జరిగింది. తల్లిదండ్రులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. హైదరాబాద్లో మిస్ అయిన 4 విద్యార్థులు మిస్టరీ వీడింది. అయితే వీరిని పోలీసులు యాదగిరిగుట్ట దగ్గర గుర్తించినట్లు కూడా వారు తెలియజేశారు. స్కూల్లో టీచర్ మందలించారనే కారణంతో పేరెంట్స్కి చెప్పకుండా స్కూల్ నుంచి అటు నుంచి అటే పారిపోదామనే ప్లాన్ చేసుకొని వారు పారిపోయారు. ఇక ఇదే నేపథ్యంలో రైల్వే స్టేషన్లో వాళ్ళు 4 కూడా వెళ్తున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే వారు 4 కూడా వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో వారు అక్కడే బస్ చేసి అక్కడే 2 రోజులు కూడా అక్కడే ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే నేపథ్యంలో వారు మొత్తం యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి దాతరపల్లి వ్యవసాయ బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా అక్కడ వ్యవసాయ బావి దగ్గర ఉన్న చుట్టూ ఉన్న స్థానికులందరూ గుర్తించి 4 పిల్లల్ని ప్రశ్నించగా కూడా వీరు ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్టు కూడా వారు గుర్తించి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు వెళ్లి 4 కూడా బయటకు తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే స్థానికుల సమాచారంతోనే విద్యార్థుల్ని పోలీసులు గుర్తించారు. ఇక ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట దగ్గర పిల్లల్ని పోలీసులు గుర్తించారు. స్కూల్లో టీచర్ మందలించారనే చిన్న కారణంతో వారు మనస్తాపానికి గురై ఇటు తల్లిదండ్రులకి కూడా చెప్పకుండా వెంటనే స్కూల్ నుంచి అట్టే కూడా బయటకు వచ్చేసారు. రైల్వే స్టేషన్కి వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇటు యాదగిరిగుట్ట వరకు వచ్చేసారు. అయితే ఈ చుట్టుపక్కల ప్లేసెస్ మాత్రమే పోలీసులు గాలించారు. కానీ వీరు యాదగిరిగుట్ట వరకు వచ్చి యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి దాతరపల్లి వ్యవసాయ బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా కూడా చుట్టూ ఉన్న స్థానికులు గమనించి ప్రశ్నించగా వీరు మిస్ అయినట్లు కూడా వారు గుర్తించి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని